వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు శనగబేళ్ళు సగ్గుబియ్యం పాయసం చేశాను. మా సారు మధ్యాహ్నం నాకు పాయసం తినబుద్ధి అవుతుందంటేను చేశాను లంచ్లోకి. అదే మీకు ఇప్పుడు పెడుతున్నాను. ముందుగా శనగబేళ్ళు కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిచ్చాను. పక్కన పాలు పెట్టేశాను పొయ్యి మీద. పాలల్లో నానబెట్టిన సేమియా సగ్గుబియ్యం వేసాను. ఒక విజిల్ వచ్చేసింది, బంద్ చేశాను. సగ్గుబియ్యం 5 నిమిషాల్లో ఉడికిపోయాయి. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసాను. ఇవేమో బియ్యము నానబెట్టుకున్నాను వేరే చెక్కల కోసమని. కొంచెం తడిపిండి అయితే బాగుంటుంది పాయసంలోకి. ఉడికిన శనగబెళ్ళల్లో కొంచెము సేమియా వేసాను, ఒక పిరికెడు సేమియా వేసి లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చాను. తర్వాత యాలక్కాయలు ఒక 4-5 తీసుకొని పొడి చేసి యాలక్కాయ పొడి వేసాను. యాలక్కాయ పొడి వేసి స్మెల్ బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం కూడా ఇటు సైడ్ ఉడికిపోయినాయి. ఈ సగ్గుబియ్యంలో మనం ఉడికిచ్చాం కదా సగ్గుబియ్యము, అవి శనగబెళ్ళు సేమియా, ఆ సగ్గుబియ్యం వేసుకున్నాను. అందులో వేసి కలిపెట్టాను. లో ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడు కొబ్బరి తురుమేసాను. ఆ తర్వాత కొంచెం కాజు, జీడిపప్పు, అదే ఏమంటారు దాన్ని, పిస్తా, ఎండు ద్రాక్ష వేసాను. ఇవన్నీ ఏం లేనప్పుడు శనగకాయ పప్పులు వేయించి పొట్టు తీసేసి వేసేయండి, పప్పులు బాగుంటాయి. ఇవి వేసుకొని కూడా అవసరం లేదు. ఇన్ని నేనేదో ఉన్నాయని చెప్పి వేసాను. కొంచెం కుంకుమ పువ్వు కూడా వేడి చేసి వేయించి వేసాను. నేను కాజు అవి వేయించడానికి కూడా ఎక్కువ నెయ్యి వేయలేదు, ఒక హాఫ్ స్పూన్ తక్కువ వేసాను, నెయ్యి ఎక్కువ వాడొద్దని. ఇప్పుడు పక్కన బెల్లం పెట్టేశాను. బెల్లం దంచి కొంచెం నీళ్ళు పోసి లైట్గా అవి ఉడుకుతుంది. ఇటు సైడ్ ఏమో ఒక గిన్నెలోకి బియ్యం పొడి, ఒక 2 స్పూన్లు బియ్యం పొడి తీసుకొని కలిపి పోసాను. తడి బియ్యం పొడి అయితేనే బాగుంటుంది రుచి, మామూలు పొడి వేసుకుంటే ఆ రుచి రాదు. బెల్లం కాగింది. ఈ నలుసులు అవి ఇవి ఉంటాయని చెప్పి పక్కన కాబట్టి పోసి కలిపాను. ఇది చాలా బాగుంది. ఆ నలుసులన్నీ పక్కకు వచ్చేసాయి. జల్లిలోకి వడగట్టేసాను. ఇప్పుడు కలబెట్టి ఒక 5 నిమిషాల నుంచి దించితే మన పాయసం రెడీ అయిపోతుంది. కుంకుమ పువ్వు కూడా వేసాను కదా, కలర్ఫుల్గా వచ్చింది. స్మెల్ చూస్తే తినాలనిపిస్తుంది, అట్లా ఉంది. చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.